పవన్ కళ్యాణ్ ఈ సమస్యలన్నిటి సాల్వ్ చేసేయగలడు. పెద్ద విషయం ఏం కాదు ఆయనకి. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఏంటది, సీట్లు రాలేదని లేదా తెలుగుదేశం వాళ్ళకి ఇచ్చారని తమది అనౌన్స్ చేయలేదన్న ఘర్షణలు. వీళ్ళల్లో చాలా వరకు ఫస్ట్ అరుస్తారు, కేకలేస్తారు, ఆ తర్వాత మళ్ళీ మాకు పవన్ కళ్యాణ్ దేవుడు అంటారు, మధ్యలో నాదెళ్ల మనోహర్ లాంటి దొంగ అంటారు. సినిమాలో సక్సెస్ అయిందనుకోండి, పవన్ కళ్యాణ్ వల్లే హిట్టు. పవన్ కళ్యాణే లైఫ్ ఇచ్చే డైరెక్టర్కి, హీరోయిన్కి, మ్యూజిక్ డైరెక్టర్కి, వీళ్ళకి. ఫెయిల్ అయ్యారనుకోండి, మ్యూజిక్ డైరెక్టర్ గాడి వల్ల ఫెయిల్ అయ్యారు, డైరెక్టర్ గాడి వల్ల ఫెయిల్ అయ్యారు, హీరోయిన్ వల్ల ఫెయిల్ అయ్యారు అంటారు తప్పించి హీరో వల్ల ఫెయిల్యూర్ అని చెప్తారా? హీరో సూపర్ కింగ్ అన్న మన హీరో వీళ్ళందరి వల్ల నాశనం అయిపోయాడు అంటారు. రాజకీయాల్లో సినిమా అభిమానులతో జరిగేటువంటి రాజకీయం అదే నడుస్తుంది. ప్రస్తుతం 4-5 రోజుల హడావిడి నడుస్తుంది. ఆ తర్వాతన ఇప్పుడు ఎలాగో తెలుగుదేశం వాళ్ళు కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తారు. ఇటు పవన్ కళ్యాణ్ కొంతమంది ఫోన్లు చేయించి మాట్లాడిపిస్తున్నారు కాబట్టి మ్యాక్సిమం 4-5 రోజులు సెట్ అవుతుంది. అది కార్యకర్తల వరకు. సరే, ఓట్లు ట్రాన్స్ఫర్ అవుతాయా లేదా అన్నది తర్వాత సంగతి.